Good morning, all of you. I am KSV and Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In 5th semester, there are two papers. First one is 5A and second one is 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In 5A paper there are 5 units, and in 5B paper also there are 5 units. In 5A paper today I want to discuss about 5A paper. In 5A paper, in first unit there are 2 lessons, electrostatics and dielectrics, and in second unit there are also 2 lessons. They are moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Now the third unit, I am telling 5th unit as third unit. The third unit name is digital principles, digital electronics. అంటే మీకు ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒకటి 5A, 2 5B. 5A పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి మోడర్న్ ఫిజిక్స్. దీనిలో ఈరోజు మీకు 5A పేపర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్. దీనిలో మొదటి యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. అవి స్థిర విద్యుత్ శాస్త్రం, రోధకాలు. రెండవ యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుత్ ఆవేశాలు మరియు విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మీకు 5th యూనిట్ని ఇంపార్టెంట్ యూనిట్, 3rd యూనిట్గా చెప్తున్నాను. ఈ 3rd యూనిట్ నేమ్ వచ్చి డిజిటల్ వలయాలు. ఈ డిజిటల్ వలయాల్లో మీకు నేను ముందుగా నెంబర్ సిస్టమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, సంఖ్యా వ్యవస్థలు. ఆ తర్వాత లాజిక్ గేట్ అంటే ఏంటి, బేసిక్ లాజిక్ గేట్స్ గురించి చెప్పడం జరిగింది. తర్క వలయాలు మరియు ప్రాథమిక తర్క వలయాల కోసం డిస్కస్ చేయడం జరిగింది. లేటర్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ కోసము, తర్వాత డిమోర్గాన్ నియమాలు చెప్పడం జరిగింది. లేటర్ ఎస్ఐ కోసం వెరీ ఇంపార్టెంట్ వన్, హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అన్ ఎస్ఐ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ వన్. కన్స్ట్రక్ట్ అండ్ రైట్ ద ట్రూత్ టేబుల్స్ ఆఫ్ హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్. లేటర్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ యూనిట్ ఈజ్ రియలైజేషన్ ఆఫ్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్రమ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. ఏంటది? రియలైజేషన్ ఆఫ్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్రమ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటే సార్వత్రిక తర్కవాలయాల నుండి ప్రాథమిక తర్కవాలయాలను పొందుట. ఓకే, ఇన్ దిస్ అసలు సార్వత్రిక తర్కవాలయాలు అంటే ఏంటి, యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటే ఏంటి, అవి ఏంటి? NAND and NOR gates are called universal logic gates because any logic function can be made by using these suitable combinations of these gates. To construct any of the basic logic gate, universal logic gates are used. Again, NAND and NOR gates are called universal logic gates because any logic function can be made by using suitable combination of these gates. To produce any of the basic logic gate, universal logic gates are used. అంటే NAND మరియు NOR వలయాలని సార్వత్రిక తర్క వలయాలు అంటారు. ఎందుచేతనంటే ఈ NAND మరియు NOR గేట్స్ను ఉపయోగించి ప్రాథమిక లాజిక్ ద్వారాలైనటువంటి అండ్ ఆర్ నాట్ 3 గేట్లని కూడా పొందొచ్చు. అందుచేత వాటికి సార్వత్రిక తర్క వలయాలు అని పేరు రావడం జరిగింది. ఇప్పుడు ఏ రకంగా పొందొచ్చు
ఫండమెంటల్ గేట్స్ని యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని చెప్పినప్పుడు మొత్తం 6 కాంబినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కాంబినేషను రియలైజేషన్ ఆఫ్ నాట్ గేట్ ఫ్రమ్ NAND గేట్. రియలైజేషన్ ఆఫ్ నాట్ గేట్ ఫ్రమ్ NAND గేట్ అంటే NAND గేట్ నుంచి నాట్ గేట్ను పొందుట. చూడండి డయాగ్రామ్లో ఒక నాట్ ఈక్వలెంట్ NAND గేట్ తీసుకున్నాను. ఆ నాట్ ఈక్వలెంట్ NAND గేట్ యొక్క 2 ఇన్పుట్స్ని ఒకే దానికి కలిపేశాను. అంటే ఒక NAND గేట్ తీసుకుని 2 ఇన్పుట్స్ కలిపేశాను. ఆ NAND గేట్ ఏంటంటే నాట్ ఈక్వలెంట్ NAND గేట్ అన్నమాట. సో 2 ఇన్పుట్స్ కలిపేస్తే ఏ బయటకు వచ్చేటప్పటికి ఏ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ గేట్. అంటే ఒక NAND గేట్ నుంచి నాట్ గేట్ను పొందాలంటే 2 ఇన్పుట్స్ని యాడ్ చేయాలి, కలిపేయాలి, ఒకే ఇన్పుట్గా మార్చేయాలి. ట్రూత్ టేబుల్ నాట్ గేట్ తీయాలి. నాట్ గేట్కు ట్రూత్ టేబుల్ ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్, 0 కాంప్లిమెంట్ 1, 1 కాంప్లిమెంట్ 0. ఇక్కడ మ్యాటర్ కూడా అదే రాశారు. NAND gate acts as NOT gate when all of its inputs are connected. The output of NAND gate is y is equal to a complement. అంటే NAND గేట్ నుంచి నాట్ గేట్ను పొందాలంటే NAND గేట్ యొక్క అన్ని ఇన్పుట్స్ కామన్గా కలిపితే ఆ అవుట్పుట్ ఏమవుతుందంటే నాట్ గేట్ యొక్క అవుట్పుట్ను సూచిస్తుంది. తర్వాత రెండవది రియలైజేషన్ ఆఫ్ AND గేట్ ఫ్రమ్ NAND గేట్. రియలైజేషన్ ఆఫ్ AND గేట్ ఫ్రమ్ NAND గేట్. NAND గేట్ నుండి AND గేట్ని పొందటం. NAND గేట్ నుండి AND గేట్ని పొందటం. దీనికోసం ముందుగా ఒక NAND గేట్ తీసుకోవాలి. తర్వాత ఆ NAND గేట్ యొక్క అవుట్పుట్ని మరొక నాట్ ఈక్వలెంట్ NAND గేట్ యొక్క ఇన్పుట్గా ఇవ్వాలి. ఓకేనా? అంటే మొత్తం 2 NAND గేట్లు తీసుకోవాలి. ఒక NAND గేటు, ఒక నాట్ ఈక్వలెంట్ NAND గేట్ తీసుకుని మొదటి NAND గేట్ యొక్క అవుట్పుట్ని నాట్ ఈక్వలెంట్ NAND గేట్ యొక్క ఇన్పుట్గా ఇవ్వడం ద్వారా మనం AND గేట్ను పొందొచ్చు. సర్క్యూట్ వేసారు చూడండి. ఒక NAND గేట్ తీసుకున్నాను, ఏబి ఇన్పుట్స్, అవుట్పుట్ ఏబి హోల్ కాంప్లిమెంటు, దాన్ని నాట్ ఈక్వలెంట్ NAND గేట్కి ఇచ్చాము, ఏబి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ వెళ్ళి వచ్చింది అంటే ఏబి అయింది. ఏబి దేని యొక్క అవుట్పుట్ AND గేట్ది. సో ఈ సర్వసమానం వేసి NAND గేట్ రాశాను పక్కనే. ఓకేనా? అంటే మనం ఎన్ని గేట్స్ ఉపయోగించి ఎన్ని NAND గేట్స్ ఉపయోగించి ఒక AND పొందొచ్చు అంటే 2 NAND గేట్స్ని ఉపయోగించి. ఇప్పుడు AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. 0 0 0 0 1 0 1 0 0 1 1 1. సో రైట్. అంటే మనం ఇక్కడ 2 NAND గేట్స్ని ఉపయోగించి ఒక AND గేట్ పొందొచ్చు. ఏ రకంగా అంటే ఒక NAND గేట్ యొక్క అవుట్పుట్ని ఒక నాట్ ఈక్వలెంట్ NAND గేట్ యొక్క ఇన్పుట్ కలపడం ద్వారా AND గేట్ని పొందొచ్చు. అంటే బై యూజింగ్ 2 NAND గేట్స్ వీ విల్ గెట్ 1 AND గేట్. లేటర్ థర్డ్ వన్ రియలైజేషన్ ఆఫ్ OR గేట్ ఫ్రమ్ NAND గేట్. రియలైజేషన్ ఆఫ్ OR గేట్ ఫ్రమ్ NAND గేట్ అంటే NAND గేట్ను ఉపయోగించి OR గేట్ను పొందుట. NAND గేట్ను ఉపయోగించి OR గేట్ను పొందుట. ఇందులో ముందుగా మనం ఏం చేయాలంటే 3 NAND గేట్లు తీసుకోవాలి. సో ఏ రకంగా అంటే 2 నాట్ ఈక్వలెంట్ NAND గేట్లు, ఒకటి ఏ రెండవది బి, బయటకు వస్తే ఏ బారు బి బార్ వస్తాయి. వాటిని 3వ NAND గేట్ యొక్క ఇన్పుట్స్గా ఇవ్వాలి. అంటే ఏ బారు బి బార్ ఇచ్చాను, లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఏ బార్ బి బార్ హోల్ బార్. ఏ బార్ బి బార్ హోల్ బార్ అవుతే మనకి ఏమవుతుంది అంటే బయటకు వచ్చేటప్పటికి రాయలేదు అక్కడ ఏ బార్ డాట్ బి బార్ అనే రాశారు. అది ఏ బార్ డాట్ బి బార్ మొత్తానికి హోల్ బార్. అది డిమార్గాన్ నియమం నుంచి ఎంతకు సమానం అవుతుందంటే ఏ ప్లస్ బికి సమానం అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఏ గేటు ఆర్ గేటు, అందుకే సర్వసమానం వేసి పక్కన ఆర్ గేట్ రాసాం. అంటే మనం ఎన్ని గేట్స్ ఉపయోగించి ఎన్ని NAND గేట్స్ ఉపయోగించి ఒక ఆర్ గేట్ పొందొచ్చు అంటే 3 NAND గేట్స్. 2 నాట్ ఈక్వలెంట్ NAND గేట్లు తీసుకుని వాటి యొక్క అవుట్పుట్ని 3వ NAND గేట్ యొక్క ఇన్పుట్ కలపడం ద్వారా ఒక OR గేట్ని పొందొచ్చు. సో OR గేట్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. 0 0 0 0 1 1 1 0 1 1 1 1. ట్రూత్ టేబుల్ మనం ఏం వేస్తున్నామంటే ఇక్కడ OR గేట్ వేస్తున్నాం. అదే రాశారు మ్యాటర్ కూడా ఇక్కడ. OR గేట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ 3 NAND గేట్స్. The outputs of 2 not equivalent NAND gates are connected to the inputs of the third NAND gate.
ఓకే, ఇది థర్డ్ ప్రాసెస్. తర్వాత నాలుగవది రియలైజేషన్ ఆఫ్ నాట్ గేట్ ఫ్రమ్ నార్ గేట్. ఫస్ట్ కాంబినేషన్కి ఇంచుమించుగా సారూప్యతను కలిగి ఉంటుంది. రియలైజేషన్ ఆఫ్ నాట్ గేట్ ఫ్రమ్ నార్ గేట్. ఇంతకుముందు రియలైజేషన్ ఆఫ్ నాట్ గేట్ ఫ్రమ్ నాండ్ గేట్ అని రాశాను. ఇక్కడ రియలైజేషన్ ఆఫ్ నాట్ గేట్ ఫ్రమ్ నార్ గేట్. నార్ గేట్ను ఉపయోగించి నాట్ గేట్ను పొందుట. నార్ గేట్ నుంచి నాట్ గేట్ని ఏ రకంగా పొందొచ్చు అంటే, ముందుగా ఒక నార్ గేట్ని తీసుకుని ఆ నార్ గేట్ యొక్క రెండు ఇన్పుట్స్ ఉమ్మడి ఇన్పుట్గా ఒకదానికే కలపడం ద్వారా మనం ఒక నాట్ గేట్ని పొందొచ్చు. మీరు డయాగ్రామ్లో పరిశీలించవచ్చు దాన్ని. ఒక నార్ గేట్ తీసుకున్నాను, ఆ నార్ గేట్ యొక్క రెండు ఇన్పుట్స్ కలిపేసాను. కలిపేస్తే బయటకు వచ్చేది అవుట్పుట్ మనకి ఏ బార్ అవుతుంది, అది నాట్ గేట్కి సమానం అవుతుంది. సో మనం ట్రూత్ టేబుల్ తీసుకున్నప్పుడు నాట్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. అంటే ఒకే ఇన్పుట్ ఉంటుంది, ఒకే అవుట్పుట్ ఉంటుంది. ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్. సో 0 కాంప్లిమెంట్కి 1 అవుతుంది, 1 కాంప్లిమెంట్కి 0 అవుతుంది. అంటే ఒక నాట్ గేట్ను ఉపయోగించి, ఒక నార్ గేట్ను ఉపయోగించి నాట్ గేట్ని పొందొచ్చు. ఏ రకంగా అంటే రెండు ఇన్పుట్స్ని ఉమ్మడిగా కలపడం ద్వారా. అదే రాశారు అక్కడ మ్యాటర్ కూడా. నాట్ గేట్ యాక్ట్స్ యాజ్ నార్ గేట్ యాక్ట్స్ యాజ్ నాట్ గేట్ when all of its inputs are connected to a common input A. Then the output of NOR gate is pi is equal to A complement is equal to a NOT gate. Okay. Later, fifth one, realization of OR gate from NOR gate. Realization of OR gate from NOR gate. నార్ గేట్ను ఉపయోగించి ఆర్ గేట్ని పొందుట. నార్ గేట్ను ఉపయోగించి ఆర్ గేట్ను పొందుట అంటే, నార్ గేట్ను ఉపయోగించి ఆర్ గేట్ను పొందాలి అంటే ఎన్ని నార్ గేట్లు తీసుకోవాలో ముందుగా మనకు తెలియాలి. ఇది రెండవ కేసులో చెప్పిన విధంగా ఉంటుంది. సో అక్కడ రెండవ గేట్లో నాండ్ అన్నాం, ఇక్కడ నార్ అంటున్నాం, అంతే తేడా. సో అక్కడ ఎన్ని గేట్లు తీసుకున్నాము? 2 గేట్లు. ఇక్కడ కూడా అంతే, 2 నార్ గేట్లు తీసుకుని ఒక ఆర్ గేట్ను పొందొచ్చు. 2 నాండ్ గేట్లు తీసుకుని ఒక అండ్ గేట్ని ఏ రకంగా అయితే మనం పొందుతున్నామో, 2 నార్ గేట్లు తీసుకుని ఒక ఆర్ గేట్ను నిర్మించుకోవచ్చు. ఏ రకంగా తీసుకోవాలి మాస్టర్ అన్న సందర్భంలో ముందుగా ఒక నాట్ ఈక్వలెంట్ నార్ గేట్ తీసుకోవాలి. ఒక నాట్ ఈక్వలెంట్ నార్ గేట్ తీసుకుని ఆ నాట్ ఈక్వలెంట్ నార్ గేట్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఒక నార్ గేట్ తీసుకోవాలి. నార్ గేట్ యొక్క అవుట్పుట్ని నాట్ ఈక్వలెంట్ నాండ్ గేట్కి ఇవ్వాలి. ముందుగా నార్ గేటే తీసుకున్నాం, తర్వాత నాట్ ఈక్వలెంట్ నార్ గేట్ తీసుకున్నాం. సో ఒక నాట్ గేట్ యొక్క అవుట్పుట్ని మరొక నార్ గేట్ యొక్క నాట్ ఈక్వలెంట్ నార్ గేట్ యొక్క ఇన్పుట్గా కలపడం ద్వారా మనం ఒక ఆర్ గేట్ను పొందొచ్చు. మీరు డయాగ్రామ్లో పరిశీలిస్తే ముందుగా ఒక నార్ గేట్ తీసుకున్నాను. అవుట్పుట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ రాయలేదు అక్కడ. ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ని ఒక నాట్ గేట్కి ఇచ్చాం, అంటే నాట్ ఈక్వలెంట్ నార్ గేట్కి ఇచ్చాం చెప్పాలంటే. సో లోపలికి వెళ్తే ఏ ప్లస్ బి బార్ హోల్ బార్, ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఏ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ ప్లస్ బి అవుతుంది. అంటే సర్వసమానం. దీనికి ఏ ప్లస్ బి అంటే ఏ గేటు, సో ఆర్ గేటు. అంటే రెండు నార్ గేట్లను ఉపయోగించి ఒక ఆర్ గేట్ పొందొచ్చు. అంటే ఒకటేమో నార్ గేటు, మరొకటేమో నాట్ ఈక్వలెంట్ నార్ గేట్ అన్నమాట. రైట్. ఇందులో ట్రూత్ టేబుల్ తీసుకున్నప్పుడు మనం ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. ఇట్ ఈజ్ ఏ బి వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో 0 0 0 plus 0 is 0, 0 1, 0 plus 1 is 1, 1 0, 1 plus 0 is 1, 1 1, 1 plus 1 is 1. It is the truth table of OR gate. Matter కూడా అదే రాశారు ఇక్కడ. The output of first NOR gate is connected to the outputs of first NOR gate are connected to the input of the second not equivalent NOR gate.
then the output of the second not equivalent NOR gate gives the output of the OR gate. ఓకేనా? ఈ రకంగా రెండవ కేసు ఐదవ కేసు సారూప్యతను కలిగి ఉంటాయి. లాస్ట్ కేస్ రియలైజేషన్ ఆఫ్ AND గేట్ ఫ్రమ్ NOR గేట్. ఏంటది? రియలైజేషన్ ఆఫ్ AND గేట్ ఫ్రమ్ NOR గేట్. NOR గేట్ను ఉపయోగించి AND గేట్ని పొందుట. సో ఇలాగా అక్కడ మనకి థర్డ్ కేసు ఏదైతే ఉందో అది ఇక్కడ సిక్స్త్ కేసుకి సారూప్యతను కలిగి ఉంటుంది. అక్కడ మూడు నాండ్లను ఉపయోగించి ఒక ఆరు పొందాం. 3 నాండ్లను ఉపయోగించి ఒక ఆరు. ఇక్కడ 3 నార్లను ఉపయోగించి ఒక AND. అంటే ఒక AND గేట్ని మనం పొందాలి అంటే మొత్తం ఎన్ని NOR గేట్స్ అవసరము అని అడిగితే ఎన్ని యూనివర్సల్ NOR గేట్స్ అవసరం అంటే 3 యూనివర్సల్ లాజిక్ గేట్స్ అవసరము అని తెలుస్తుంది మనకి. ఓకే రైట్. ఇందులో ముందుగా 2 నాట్ ఈక్వలెంట్ NOR గేట్లు తీసుకోవాలి. 2 నాట్ ఈక్వలెంట్ NOR గేట్ల యొక్క అవుట్పుట్లు మనకి ఏమవుతాయంటే A బారు B బారు అవుతాయి. ఆ 2 నాట్ ఈక్వలెంట్ NOR గేట్ యొక్క అవుట్పుట్లు అయిన A బారు B బార్ని ఏం చేయాలి అంటే మూడవ NOR గేట్ తీసుకుని దాని యొక్క ఇన్పుట్స్గా ఇవ్వాలి. సో మూడవ NOR గేట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది అంటే మూడవ NOR గేట్ యొక్క అవుట్పుట్ దట్ మీన్స్ A బార్ B బార్ ఇచ్చాము, అది నాట్ గేట్ నుంచి బయటకు వచ్చింది. సో A బార్ B బార్ ఆర్ నుంచి నాట్ నుంచి బయటకు వచ్చింది. సో A బార్ ప్లస్ B బార్ మళ్ళీ నాట్ నుంచి బయటకు వచ్చింది. A బార్ ప్లస్ B బార్ హోల్ బార్. సో A బార్ ప్లస్ B బార్ హోల్ బార్ తప్పు రాశారు అక్కడ. అది A బార్ ప్లస్ B బార్ పైన హోల్ బార్ ప్లస్, అది డాట్ పెట్టింది అమ్మాయి. ఓకేనా? A బార్ ప్లస్ B బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B అవుతుంది. ఏ నియమం నుంచి? డి మార్గం నియమం నుంచి. ఇక్కడ ప్లస్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. అది డయాగ్రామ్లో మనకు సర్వసమానం ముందు A బార్ డాట్ B బార్ హోల్ బార్ అని రాశారు, కానీ కాదు, అలా కాదు. A బార్ ప్లస్ B బార్ హోల్ బార్ ప్లస్ కదా, ఆర్ గేట్ కదా లోపలికి వెళ్తా. సో బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ డి మార్గన్ నియమం నుంచి ఏబిని సూచిస్తుంది. ఏబి అంటే ఏ గేటు? AND గేట్. సో ఇక్కడ మనకి సర్వసమానం దేనికంటే AND గేట్కి సర్వసమానం. ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్గా AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఏబి వై ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. సో రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకు వచ్చినటువంటి గేట్ AND గేట్ కాబట్టి మల్టిప్లికేషన్ కాబట్టి 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఇట్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ AND గేట్. మ్యాటర్ కూడా అదే రాశారు ఇక్కడ. AND gate can be constructed by using 3 NOR gates. The outputs of 2 not equivalent NOR gates are connected to the inputs of the third NOR gate. Then the output of the third NOR gate gives output of AND gate. అంటే ఈ రకంగా మనం 3 NOR గేట్లు ఉపయోగించి ఒక ANDను పొందొచ్చు. సో ఈ రకంగా బేసిక్ లాజిక్ గేట్స్ని పొందుతున్నాము బై యూజింగ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. అంటే ఒక NAND ఉపయోగించి ఒక నాటో, 2 NANDలు ఉపయోగించి ఒక AND, 3 NANDలు ఉపయోగించి ఒక OR, తర్వాత ఒక NOR ఉపయోగించి ఒక నాటో, 2 NORలు ఉపయోగించి ఒక OR, 3 NORలు ఉపయోగించి ఒక AND గేటు పొందడం జరుగుతుంది. మొత్తం 6 కేసెస్. సో ఇది ఎస్ఐ క్వశ్చన్గా అడుగుతున్నాడు. ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో హాఫ్ యాడర్ ఫుల్ యాడర్కే చాయిస్ ప్రశ్న కింద ఇది అడుగుతున్నాడు. అసలు యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటే ఏంటి, వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది, బేసిక్ లాజిక్ గేట్స్ని యూనివర్సల్ లాజిక్ గేట్స్ నుంచి ఏ రకంగా పొందొచ్చు, రియలైజేషన్ ఆఫ్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్రమ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, డెరైవ్ ద బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్రమ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, కన్స్ట్రక్ట్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్రమ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, రియలైజ్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్రమ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని ఎస్ఏ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. సో ఈ 6 కేసెస్ రాయాలి ఎస్ఏ క్వశ్చన్లో.
ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో హాఫ్ యాడర్ ఫుల్ యాడర్కి ఏఆర్బి ప్రశ్నలో బి ప్రశ్న ఎక్కువగా ఈ రియలైజేషన్ కండిషన్స్ ఉంటున్నాయి. సో ఈ రియలైజేషన్ కండిషన్లో 6 కండిషన్స్ రాయాలి. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ దిస్ ఎస్సే వెల్. థ్యాంక్ యూ.